నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చిన్నజీయర్ స్వామివారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. శైవ వైష్ణవుల మధ్య ఒక గీత గీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటే, కొంతమంది పండిత చర్చ జరుగుతున్న టైంలో నిజంగా పండిత వ్యాఖ్యలు ఒక పీఠాధిపతి లేకపోతే ఒక ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న క్రమంలో దానికి సంబంధించిన చర్చ జరిగితే తప్పేంటి అనే వాదనలు కూడా ఇంకొక వైపు నుంచి వినిపిస్తున్న సందర్భం మనకుంది. సో ఈ నేపథ్యంలో అసలు బేసికల్లీ మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి పూజా విధానాల్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, శివకేశవుల మధ్య భేదాన్ని చూడకూడదు అనేదే చాలామంది చెబుతున్నటువంటి వ్యాఖ్యలు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే మాటని మనం పదే పదే చదువుతూ ఉంటాం. కానీ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన శంకరాచార్యుల గురించి చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత, దాంట్లో ఉన్నటువంటి లోతుపాతులేంటి, ఇట్లాంటి అంశాల గురించి మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత, అదేవిధంగా ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి విశేషమైన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ భాస్కర్ యోగి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. భాస్కర్ యోగి గారు, చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి స్క్రీన్ మీద నేషనలిస్ట్ హబ్లో. కానీ ఒక వివాదాస్పదమైన అంశము, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ సందేశము లేదా మీరు ఇచ్చేటువంటి వివరణ మీ వాయిస్ కోసమని చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది, ఒక రకంగా చెప్పాలంటే. అటు మొన్ననే నేషనలిస్ట్ హబ్లోనే ఈవెన్ బంగారాయ శర్మ గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం, రాజు గారు చేశారు కొలీగ్. సో తాను చేసినప్పుడు కూడా ఆయన చిన్నజీయర్ స్వామి వారికి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. సరే, చిన్నజీయర్ స్వామిని నేను ఇంటర్వ్యూ చేయలేకపోయాను, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఏం చేశారు, దానికి సంబంధించి మనం మాట్లాడాల్సింది అవన్నీ. బట్ ఇక్కడ శైవమా వైష్ణవమా ఈ రెంటికి మధ్య ఒక గీత గీసే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నజీయర్ స్వామి వారు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి, చాలామంది ఎలా జీర్ణం చేసుకోవాలో తెలియకుండా ఉన్న వ్యక్తులు కూడా చాలా, అదేంటి ఎలా అన్నారు ఈయన అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఒక ఆధ్యాత్మికవేత్తగా ఫస్ట్ మీకు ఏమనిపించింది, ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్? అంటే శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఇటీవల శంకరాచార్యుని మీద, తర్వాత శైవ వైష్ణవ విషయాల మీద ఈసారి చేయలేదు. తర్వాత ఇటీవల రామానుజుల వారి కుంభాభిషేకం కార్యక్రమం ఏదో జరుగుతుంటే దాంట్లో స్వామివారు యథాలాపంగా తన ఉపన్యాసంలో శంకరాచార్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల పట్ల వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసింది. వాటిలో ముఖ్యంగా చూసినట్టయితే ఆదిశంకరుల వారు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని, అంటే ఈ పంచదేవత ఆరాధనకు సంబంధించి, అంటే పంచాయతనం అంటాం కదా, దానికి సంబంధించినటువంటి విషయాలు, ఇలా చాలా విషయాలు వేరేవి మాట్లాడారు. కానీ ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ అయ్యింది ఈరోజు ఈ అంశం. యాక్చువల్ అయితే అంటే గతంలో వారు మాట్లాడినవి ఏంటంటే సమ్మక్క సారకకు వ్యతిరేకంగా మాట్లాడారని, తర్వాత శైవ వైష్ణవ భేదభావంతో వారు మాట్లాడారని ముందే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అవి అన్నీ కలగలిసి ఒక చర్చ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. దీంట్లో కొందరేమో పండితులని చెప్పుకునేటటువంటి వాళ్ళు, లేదా రెగ్యులర్గా ప్రసంగాలు చేసేటటువంటి వాళ్ళు, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మాట్లాడితే ఒక పరమహంస పరివ్రాజకునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అవుతుందన్న భయంతో కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్న మాట వాస్తవం. ఇంకొక బ్యాచ్ ఏం చేస్తుందంటే వెంటనే ఒక తీవ్రతతోటి ఆయన మీద పడి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వ్యతిరేక అనుకూలమైనటువంటి వర్గాలతో ఒక చర్చ జరుగుతుంది. ఇంకొక మూడో బ్యాచ్ కూడా కాచుకొని ఉంది దీంట్లో. ఈ లెఫ్ట్ గ్రూప్ అంతా కూడా ఇట్లాంటి చర్చ జరగాలి, ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇదంతా హిందూ ధర్మము, ఈ సనాతన ధర్మం అంతా పగిలిపోవాలి అనేటటువంటిది వాళ్ళ మైండ్లో ఉంది. సో ఇట్లాంటి ఒక 3-4 రకాల గ్రూప్ల చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇది. కరెక్ట్. అంటే ఒక శాస్త్ర చర్చ జరిగేటప్పుడు దానికి ఉండాల్సినటువంటి నియమాలు ఏంటివి అనేది మన వైదిక ధర్మంలో స్పష్టంగా ఉంది. ఆదిశంకరుల వారి జీవితంలోనే వారు మండన మిశ్రంతో బీహార్కు వెళ్ళి చర్చ చేసినప్పుడు ఒక జడ్జి ఉండాలి. ఆయన భార్య అయినటువంటి భారతి గారే స్వయంగా జడ్జిగా కూర్చొని మండన మిశ్రునికి ఆదిశంకరుల మధ్య చర్చ జరుగుతుంటే ఆమె నియమాలు చెప్పి మరీ చర్చ చేయించిన మాట మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఇద్దరు గొప్ప ఆధ్యాత్మిక పీఠాలకు సంబంధించిన గురువులు ఇట్లానే వాదించుకొని నేను గొప్ప అంటే నేను గొప్ప, నీకు ఎక్కువ శాస్త్రం తెలుసు అంటే నీకు తెలియదు నాకే తెలుసు, నాకు తెలియదు నీకు తెలుసు అని ఇట్లా కొట్లాడుకున్నారు. అప్పుడు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు సంబంధించినటువంటి ద్వితీయ సర్సంఘ్ చాలకు పరమ పూజ్య గురూజీ ఆ ఇద్దరు పీఠాధిపతులకు ఒక లేఖ రాశారు. వారు మీరిద్దరూ ఇట్లా శాస్త్ర చర్చ పేరుతో కొట్టుకోవడం అది అసమంజసంగా ఉంది. సరే, మీ ఇద్దరు శాస్త్ర చర్చ చేయాలంటే మిమ్మల్ని జడ్జి చేసేటటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా పైన. అంటే ఆయన మీకంటే తెలివైన వాడే కదా. అంటే కాబట్టి ఇప్పుడు మీరిద్దరు తెలివిగల వాళ్ళు అనేది సరైనటువంటి ఆలోచనే కాదు అనేటటువంటి తెలుస్తుంది కదా అన్నాడు ఆయన. మిమ్మల్ని జడ్జి చేయగలిగిన వ్యక్తి ఒక చోట పైన కూర్చున్నారంటే మీకు ఇద్దరికి తెలియలేదని అర్థమైపోయింది కదా అన్నట్టుగా ఆయన లేఖ పోయింది వాళ్ళకు. వాళ్ళు వెంటనే జ్ఞానోదయమే ఆ చర్చను విరమించుకున్నారు ఆ రోజు. ఇప్పుడు ఈ చర్చలో కూడా స్వామివారు శ్రీమన్నారాయణుడే పరదైవం అనేటటువంటి భావన ఆయన హృదయంలో గట్టిగా ఉంటుంది కాబట్టి, ఆయన నారాయణుని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి ఆయన శైవానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. నిజానికి చెప్పాలంటే వైదిక మతం ప్రకారం అయితే ఆయన తత్వం చెప్పేటప్పుడు ఆ చెప్పాల్సినటువంటి విధానాన్ని చెప్పాలి. అట్లాంటి ఇప్పుడు మనకు విష్ణు ధర్మోత్తర పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, అగ్ని పురాణం ఉంది, భాగవతం ఉంది. ఇవన్నీ విష్ణువును ఎక్కువ ఎక్స్పోజ్ చేసేటటువంటివే. లేదు స్కంద పురాణం ఉంది, లింగ పురాణం ఉంది, గరుడ పురాణం ఉంది, తర్వాత శివపురాణం ఉంది. ఇదంతా శివుని ఎక్స్పోజ్ చేసేది కదా. దేవి భాగవతంలో అమ్మవారిని ఎక్స్పోజ్ చేస్తుంది కదా. మన ధర్మం ఏం చేసిందంటే మూలం దీనికి వేదం. ఏకమూర్తి త్రయోభాగ బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఉన్నటువంటి మూర్తి ఒక్కడే, ఆయన పరమాత్మ పరంజ్యోతి స్వరూపంగా ఆయన ఉన్నాడు. ఆయన యొక్క స్వరూపము 3 భాగాలుగా 3 క్రియలు చేయడానికి ఏర్పడింది అనేటటువంటి వేదం చెప్పినటువంటి మాట ఇది. వేదంలో ఉన్నటువంటి పంచదేవతలను మన దేశం అనాది కాలం నుంచి ఆరాధన చేస్తూ వచ్చింది. దాన్నే మనం పంచాయతనం అని పిలుస్తున్నాం. అంటే పురాణాల్లో, విష్ణు పురాణంలో విష్ణువు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, నువ్వు ఎక్కడుంటావు అంటే నేను గండకీ నదిలో ప్రవహించేటటువంటి గండశిలల్లో, సాలగ్రామ శిలల్లో నేను నివసిస్తాను అని చెప్పాడు. అంటే నువ్వు సాకార భక్తిలో నువ్వు విష్ణువుని ఆరాధించాలని నువ్వు అనుకున్నప్పుడు ఆ గండకీ నదిలో, నేపాల్లో ప్రవహించే గండకీ నదిలో ఉండేటటువంటి సాలగ్రామ ఆరాధన అనేటటువంటి సాకార రూపానికి నిదర్శనంగా వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడంటే పెద్ద పెద్ద మూర్తులు, రకరకాల విగ్రహాలు తయారు చేసుకోవడము ఒక 2000, 3000, 4000 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నది. కానీ మొదటి ఆరాధన సగుణ ఆరాధన అట్లా జరిగింది వాస్తవం చెప్పాలంటే. అంటే పౌరాణిక పద్ధతి అది. మరి నారాయణుని నిర్గుణ ఉపాసన ఎట్లా చేయాలి అంటే, ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని కదా చెప్పింది. అంటే ఆ తత్వం పరతత్వం అది. అంటే నువ్వు అమ్మవారి దగ్గరికి పోతే ఏమంటారు, ఆ దేవి తత్వమే మొత్తం సృష్టి అంతా ఆమె శక్తి రూపంలో, చేతన రూపంలో ఉంటుందంటారు కదా. అట్నే శివతత్వం కూడా ఈశావాస్యమిదుగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అన్నాడు కదా. అంటే ఏ తత్వాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఆ తత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కావలసినటువంటి మాటలు అవి. ఇప్పుడు ఒక సభ జరుగుతుంది. సభ జరిగేటప్పుడు వేదిక మీద కూర్చున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళని చెడవాళ్ళని కాదు కదా అర్థం. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు ఉత్తములు, పలానా 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 వాళ్ళ గురించి చెప్తాం మనం. కానీ అంత మాత్రాన్ని ఈ వేదిక మీద ఉన్న 5 మంది గురించి చెప్పారు కాబట్టి మిగతా భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఇట్లాంటి చెడ్డవాళ్ళని కాదు అర్థం అక్కడ. అట్నే ఈ తత్వం చెప్పేటప్పుడు ఎక్కడ ఏది చెప్పాలని అట్లాంటి ప్రబోధం మన పురాణాలు చేస్తూ వచ్చినాయి. అదే శివుడు ఎక్కడుంటాడు అంటే, శివుడు నర్మదా నదిలో ఉండేటటువంటి బాణలింగాల్లో ఉంటాడని. గణేశుడు ఎక్కడుంటాడు అంటే, గణేశ పురాణం, ముద్గల పురాణం ఏం చెప్పిందంటే బీహార్లో ప్రవహించేటటువంటి శోనభద్రా నదిలోని శోనశీలల్లో ఉంటారని. అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి దేవి పురాణాలు ఏం చెప్తున్నాయంటే, సువర్ణముఖి నది కాళహస్తిలో ఉంది, ఆ సువర్ణముఖి నదిలో ఉండేటటువంటి రాళ్లల్లో ఉంటుందని. సూర్యుడు ఎక్కడ ఉంటాడు అంటే, సూర్యుడు కావేరి నదిలో ఉండేటటువంటి స్ఫటికశిలల్లో ఉంటాడని. ఈ 5ంటిని ఒకే చోట పెట్టి ఆరాధించేటటువంటి సాంప్రదాయం ఉన్నది మనకు. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆదిశంకరుల వారే దాన్ని పునరుద్ధరించాడు. అంటే వైదికమైనటువంటి దేవతారాధనను సగుణ పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా తీసుకొని వచ్చాడు ఆయన. ఎందుకంటే అప్పటి వరకు ఏదైతే పాషండమైనటువంటి ఆరాధనలు కొన్ని భారతదేశంలో ప్రబలడం వల్ల సనాతన ధర్మం మొత్తం ట్రాక్ తప్పిపోయింది అని చెప్పేసి ఈ ట్రాక్లోకి తేవడం కోసం ఒక 5 మంది ముఖ్య దేవతలు, అది ప్రాచీనమైనటువంటి వైదిక దేవతలను తీసుకొచ్చి ముందు పెట్టి ఈ పంచాయత ఆరాధన చేసుకోమని చెప్పేసి శంకరుల వారు నిర్దేశించినటువంటి మాట వాస్తవం. ఇప్పటికీ మీకు పంచాయతనంలో ఒక పెద్ద సంప్రదాయం ఉంది. అదంటే మధ్యలో సూర్యుడు ఉంటే ఈశాన్యంలో ఎవరు ఉండాలి, ఆగ్నేయంలో ఎవరు ఉండాలి, నైరుతిలో ఎవరు ఉండాలి, వాయువ్యంలో ఎవరు ఉండాలి, మధ్యలో విష్ణువు ఉంటే చుట్టుపక్కల పరివార దేవతలు ఎవరు ఉండాలి, తర్వాత మధ్యలో శివుడు ఉంటే ఎవరు ఉండాలి అనేది ఒక నిర్ణయం ఏంటి అంటే, దీంట్లో
ఒక సమరసత ఉన్నది. అంటే అందరూ సమానమని దైవికమైనటువంటి భావన సమానత్వం అని చెప్పడం కోసం శంకరుడు చేసిన ఒక గొప్ప ప్రయత్నం అది, ఒక రకంగా చెప్పాలి. ఓకే. కాబట్టి ఇది పంచాయతన ఆరాధన పద్ధతిని హిందువులకు సనాతన ధర్మావలంబులకు అందరికి అందించినటువంటి మహనీయుడు ఆదిశంకరుల వారు. అయితే వారు జిఆర్ స్వామి ఏంటంటే నారాయణుడే పరబ్రహ్మం అనేటటువంటి విధమైనటువంటి భావన వచ్చేటట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటి, భారతంలో ఎన్నో చోట్ల మనకు కనిపిస్తుంది. అర్జునుడి యొక్క ఆరాధనలో మనకు కనిపిస్తుంది, కృష్ణుడికి అట్లాంటిది ఒక దర్శనం అట్లాంటిది జరుగుతుంది. శివకేశవులకు భేదం ఉన్నటువంటిది ఎక్కడ లేదు. ఈ హరిహరాద్వైతమే ఉంది నిజంగా చెప్పాలంటే. అయితే అది హరిహరాద్వైతం కూడా కాదు, ఇంకా చెప్పాలంటే సమస్త దేవతాతత్వం అంతా ఒకటే మన దగ్గర. ఏకం విప్రా బహుదా వదంతి అని వైదికమైనటువంటి వచనం యొక్క అర్థం అదే. ఉన్నటువంటి సత్యము అది ఒకటే, సత్తారూపంలో ఒకటే ఉంది. అది దాంట్లోనే చిత్శక్తి ఉంది, దాంట్లోనే ఆ విలాసం అంతా జరుగుతుంది. ఈ చిత్శక్తిలోనే మొత్తం విలాసం అంతా నడుస్తుంది. ఈ విలాసాన్ని నువ్వు ఎక్కడ ట్యాప్ చేస్తే ఆ దేవత నీకు వస్తుంది. నీకు ఆంజనేయుడు ఇష్టదైవం ఉంటే ఆంజనేయుడి నుంచి నువ్వు ఆ భావనను నువ్వు పొందవచ్చు. నారాయణుడు నీకు ఇష్టం ఉంటే నారాయణ నుంచి పొందవచ్చు. శ్రీరాముడి నుంచి ఇష్టం ఉంటే శ్రీరాముడి నుంచి నువ్వు పొందవచ్చు. శివుడి ద్వారా నువ్వు పొందాలనుకుంటే శివుడి ద్వారా పొందవచ్చు. అమ్మవారి ద్వారా కావాల్సి అమ్మవారి ద్వారా పొందవచ్చు. ఇది వైదిక సనాతన ధర్మం యొక్క మూల సూత్రం. ఇది దీన్ని వైష్ణవులు వైష్ణవ పద్ధతిలో చెప్తారు, శైవుల పద్ధతిలో చెప్తారు, శాక్తేయుల పద్ధతిలో చెప్తారు, గానాపత్యం ఉండేవాళ్ళు వాళ్ళ పద్ధతిలో చెప్తారు, సౌరం పాటించే వాళ్ళు సౌర పద్ధతిలో చెప్తారు. ఇది దీంట్లో మళ్ళీ 2 రకాల భాగాలు ఉన్నాయి. అంటే దాన్నే నిర్గుణోపాసన ఉంది, అదే సగుణోపాసన ఉంది. అంటే శివుడు లింగం అంటున్నాం మనం. లింగం అంటే అది ఏంది వాస్తవం చెప్పంటే, లింగం అంటే చీనం అని అర్థం. ఇట్స్ ఏ సింబల్, అదొక ప్రతీక. దేనికి ప్రతీక అంటే పరతత్వానికి ప్రతీక. అదేం రూపం కాదు, శివుడి యొక్క ముక్కు మూతి లేదు అక్కడేమి. అది లింగం ఎట్లా ఉన్నది చూడడానికి మీకు ఒక జ్యోతి స్వరూపంగా ఉంది. మరి నీకు సగుణారాధన ఆరాధన చేయాలన్నా ఒక సగుణమైనటువంటి భావనని నీ ముందు పెట్టడం కోసం లింగారాధన పెట్టాడు. ఓకే. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఇట్లా 2 మాటల్లో తేలేటటువంటిది కాదు. అది కానీ స్వామివారు ఏదైతే తేనెతుట మీద ఒక రాయి వేసేసరికి ఏమైందండి, తెలిసిన వాడు తెలియని వాడు ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు దీన్ని పై మతం కోణంలో, అంటే ఒక శైవ వైష్ణవ కోణంలో చూసేటటువంటి వాళ్ళు కూడా దీని గురించి అందరం మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే స్వామివారు అట్లా అంత ఒక శాస్త్ర చర్చ చేయాలనుకున్నట్టు దాన్ని ఒక డిస్కస్ లెవెల్ వేరే ఉంది. అది అంటే ఒక పండిత చర్చ వేరే ఉంది. ఆ చర్చలో మాట్లాడితే బాగుండేది. అది జనరంజకంగా చెప్పడం వల్ల సర్వజనానికి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే అవి ఒక పెద్ద 2 గ్రూపులు తయారైపోయినాయి. ఒకప్పుడు తమిళనాడులో వైష్ణవము, కర్ణాటకలో శైవము తనుకున్నది ఆంధ్రదేశంలో, అంటే తెలుగు ప్రాంతాల్లో అనుకున్నాం. మనకి ఏ సంబంధం లేదు. ఇది అట్లా నడుస్తుంది ఇప్పుడు పంచాయతీ. ఇది కానీ ఇప్పుడు స్వామివారు చెప్పిన దాంట్లో చతురామ్నాయ పీఠాలు ఏదైతే శంకరాచార్యులు స్థాపించిన పీఠాలు అని చెప్తున్నాము, శృంగేరి సహా ఇవన్నీ పీఠాలు, ఈ 4 పీఠాలని ఆయన స్థాపించలేదు, విద్యారణ్యుల వారు స్థాపించినవి. హరిహర రాయలు, బుగ్గరాయలు ఆ సమయంలో వచ్చింది ఇదంతా అనేది ఆయన చెప్పిన మాట. నిజమేనా? చరిత్ర చెబుతోంది అని ఆయన చెప్పారు ఈ మాట. శంకరులు చేసినటువంటి పని, శంకరుడు చేసినటువంటి యోగదానము భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రపంచానికే పనిచేశాడు ఆయన. మానవ జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక తృష్ణను తీర్చినటువంటి మహనీయుడు ఆయన. శంకరుడు పీఠాలను స్థాపించిండా లేదనేది నువ్వు ఒక పాశ్చాత్య దేశాల వలలాగా ఒక క్రోనలాజికల్ ఆర్డరు, శిలలు, శాసనాలలో తెలిసేటివి కాదు. అది ఎందుకు అంటే శంకరుని మీద వైదికంగా కూడా చర్చ ఉన్నది. అంటే వైదిక పద్ధతిలో ఇట్లా అనేవాళ్ళు చాలామంది, ఆయన మణిమంతుడని, రాక్షసుడని, ఆయన ప్రచ్ఛన్న బౌద్ధుడని, ఇట్లాంటివి అన్ని ముద్రలు ఆయన మీద పడ్డాయి. పడని ఏమీ లేవు, అన్ని దెబ్బలు ఆయనకు పడ్డాయి. కానీ మనం ఆయన గురించి ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన అంత చిన్న వయస్సులో తర్వాత నేనేమంటున్నా అంటే మహాత్ముల యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా మనం ఒక కారల్ మార్క్స్ లాగా, లేకపోతే మ్యాక్స్ ముల్లర్ లాగా, విలియం జోన్స్ దృష్టికోణంతో మనం చూడొద్దు. ఎందుకు చూడొద్దు అంటే మన దేశంలో ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క జీవితాలు అనేటటువంటివి సాక్షాత్ శంకరుడే ఈ లోకం మీదకి నడుచుకుంటూ వచ్చి ఎవడెరుగు శివుడు గురు రూపమై వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి అన్నట్టుగా గురువు అవతారాన్ని తీసుకునేటటువంటిది, జ్ఞాన అవతారంగా తీసుకునేటటువంటిది ఒక సంప్రదాయం మనకు ఉంది. అందరూ మనం మామూలుగా మాట్లాడితే ఏమంటారు, దశావతారాలు అంటారు. భాగవతం అయితే 24 అవతారాల గురించి చెప్పింది. నిజానికి అవతారం జ్ఞానావతారం కూడా ఉంది. జ్ఞానావతారాలు ఎన్నో ఉన్నాయి. అంటే మనం
భగవద్గీతలో చెప్పినటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శ్లోకం ఉంది కదా, అవును. అది చదవంగానే మన దృష్టి ఏముంటుందంటే కృష్ణులాగా సుదర్శన చక్రం పట్టుకొని అందరిని చంపేయడానికి భగవంతుడు అవతారం ఎత్తాడేమో అనేటువంటి భావన మనలో ఉంటుంది. అవును. మరి నారదుడు ఎవరు? నారదుడు సాక్షాత్ నారాయణుని యొక్క అవతారంగానే చెప్పుకున్నాడు కదా. వ్యాస మహర్షి ఎవడు? వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్పుకున్నారు కదా. అంటే వ్యాసుడు కూడా ఒక అవతారమే, నారదుడు ఒక అవతారమే, పరశురాముడు ఒక అవతారమే, శంకరుడు కూడా ఒక అవతారమే. సాక్షాత్ శివుడే ఈ భూమి మీదకి వచ్చిండని పద్మపాదుడు చెప్పాడు, సురేశ్వరాచార్యులు చెప్పాడు, తోటకాచార్యుడు చెప్పాడు, అనేక మంది మహామహులంతా చెప్పారు. ఈ శంకరుని యొక్క చర్చ వచ్చేసరికి ఇది పీఠాలు ఆయన పెట్టాడా కాదా అనడానికి ఇప్పుడు మనకి ఈ శంకర విజయం అనేటటువంటిది ఒక 10 మంది రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే చిత్సుకాచార్యులు మొదలుకొని విద్యారణ్య స్వామి వరకు 10 మంది ఈ శంకర విజయాలు రాశారు. వాళ్ళ శంకరుని యొక్క మొత్తము అద్వైత సిద్ధాంతాన్ని, శంకరుని యొక్క జీవితాన్ని పరిశీలించడానికి మన దేశంలో ఇవే ఆధార గ్రంథాలు. ఒక 2 రాసినటువంటి పుస్తకాలు ఇప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే కొన్ని భాగాలు అక్కడక్కడ సంకలన గ్రంథాలు, అంటే పలానాయన ఇట్లా అన్నాడు అని చెప్తారు కదా, అట్లా సంకలన గ్రంథాల్లో వాళ్ళ వాక్యాలు దొరుకుతున్నాయి కానీ పూర్తి గ్రంథాలు దొరకలేదు. ఒక విద్యారణ్యుడు లేటెస్ట్గా ఉన్నాడు కాబట్టి, ఆయన లేటెస్ట్గా ఉన్నటువంటి 1000 ఏళ్ల కింద చరిత్ర కాబట్టి అది స్పష్టంగా మనకు దొరుకుతుంది. మాధవ విద్యారణ్యులని అంటాం ఆయన యాక్చువల్ అయితే. ఆ శంకర విజయాలను బేస్ చేసుకొని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మరి శంకరుని మనం చూసేటప్పుడు అక్కడ పీఠం ఏంటి, అక్కడ వేద మంత్రం ఏంటి, ఎట్లాంటి పట్టం ధరించాలి, అక్కడ ఏ వేదాన్ని ఆయా పీఠాలు 4 పీఠాలు అవలంబిస్తున్నాయి, ఇదంతా ఒక ఆర్డర్. వాళ్ళ దగ్గర శాసనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పేర్లు ఉన్నాయి. అది ఎక్కడ కూర్చొని చేయాలి? నిజంగానే నువ్వు శాస్త్ర చర్చ చేయాలనుకుంటే శృంగేరిలోనో లేకపోతే బద్రిల్నో పూరిల్నో గోవర్ధన పీఠంలోనో లేదా కాశీలోనో కూర్చొని ఇగో మీ దగ్గర ఏమేమి ఉన్నాయో తీసుకొని రాండి, శంకరుడు ఈ పీఠాలను స్థాపించిండా లేదా అనడానికి ఏమేమి ఉంటాయి? ప్రతిదానికి ఒక చారిత్రక ఆధారం ఉంటుంది. అంటే ఒక శాసనము, ఒక రాసినటువంటి పట్టము, ఏదో ఒకటి ఉంటుంది కదా. లేదు వీళ్ళ దగ్గర పేర్లే ఉన్నాయి మొత్తం. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఆ ప్రదర్శన జరిగింది, ఎన్నో పుస్తకాలు ఆ పేర్లన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఒక్క మాటలో మనం శంకరపీఠాన్ని శంకరుడు స్థాపించలేదు అని ఒక మాట అన్నాం అనుకోండి, అన్నంత మాత్రం దానికి జవాబు ఎవరు చెప్పాలంటే పీఠాల్లో ఉండేటటువంటి వ్యవస్థ చెప్తుంది కానీ సాధారణమైనటువంటి వ్యక్తులు ఏం చెప్తారు? ఏదో పుస్తకాల్లో ఉండే 4 సాక్ష్యాధారాలు చూపించగలుగుతారు. అయితే మన అట్లా ఆలోచిస్తే ఏ మహాత్ముడైనా ఈ దేశంలో రామానుజుడైనా లేకపోతే నింబారకుడైనా మధ్వాచార్యులైనా ఎవరిదైనా చరిత్ర తీయాలంటే నువ్వు పాశ్చాత్య దృక్కోణంలో నువ్వు ఆ చరిత్రను చూడలేవు. అంటే ఇట్లా చూపించాలంటే ఈ రోజులాగా వీడియోలో నువ్వు చూపించాలా? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటి, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఎవరి మీద పూలు చల్లారు, ఎవరికి స్నానం చేయించారు, మంగళ స్నానం, ఇవన్నీ చూపించాలంటే ఇవ్వాలంటే మనం శృంగేరి పీఠం చూసాము, కంచి పీఠంలో వచ్చేటటువంటి వాళ్ళను పీఠాధిపతులను కొత్త పీఠాధిపతులను చేసినప్పుడు అది చూసాం కదా. నూతనంగా పీఠాధిపతులను నియమించినప్పుడు అది ఆ దృశ్యాలని మన కళ్ళ ముందున్నాయి. శంకరుంది ఎవరు వీడియో తీయాలా? వీడియో తీసి ఎవరు చూపించాలంటే మా భారతదేశంలో ఏ మహాత్ముని జీవితమైనా తేదీలతోటి కులమానాలతోటి చూసేటటువంటిది కాదు. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు ఎట్లాంటివి చూడాలి. మనం శంకరుని చూడాలి. మీరంటే శంకరుడు వచ్చే నాటికి భారతదేశంలో నాగార్జునుని యొక్క శూన్యవాదం, ఓ దిక్కు దిగ్నాకుడు, రకరకాలైనటువంటి వాళ్ళంతా దేశమంతా బౌద్ధ ధర్మాన్ని పరివ్యాప్తం చేసి అందరినీ అహింస మార్గంలో నడిపిస్తున్నామని రకరకాలైనటువంటి అపోహలు సృష్టించి దేశమంతా వదిలిపెట్టారు కదా. ఆ టైంలో శంకరుడు వచ్చి తన యొక్క అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఎంతమంది పండితుల దగ్గర చర్చ చేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళి భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక వ్యవస్థకు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆది శంకరులు. లేకపోతే అంత గొప్ప పని ఎవడు చేయగలుగుతాడండి? ఎక్కడి శృంగగిరి, ఎక్కడి బదరి, ఎక్కడి గోవర్ధన పీఠము, ఎక్కడి ఈ రకరకాల కేదార్నాథ్, ఈ వ్యవస్థలన్నీ ఎట్లా నిర్మాణమైనవి? ఏ దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో ఆయన యొక్క ముద్ర నీకు ఇవాళ కనిపిస్తుంది. శంకరుని అందరూ మాయావాది అంటాడు. ఒక మహాత్ముడు అన్నాడు, శంకరుడు మాయావాది కాదు, ఆయన బ్రహ్మవాది. బ్రహ్మమును చెప్పడం, బ్రహ్మము నీవే అని చెప్పడం కోసం ఆయన మాయను వాడుకున్నాడు. ఆయన మ్యాథమెటిక్స్లో మనం ఎట్లయితే దీన్ని ఎక్స్ అనుకో అని అంటాం కదా, ఎక్స్కు ప్రియారిటీ లేదు. వచ్చేటటువంటి ఫలితానికి చివరిలో వచ్చేటటువంటి సంఖ్యకు దానికి ప్రియారిటీ ఉంది నిజంగా చెప్పాలంటే. కానీ మనమేం ఆలోచిస్తున్నాం, ఎక్స్ పట్టుకొని ఉన్నాం. శంకరుడు మాయావాది కాదు, నువ్వే బ్రహ్మమని చెప్పినటువంటి వాడు. అహం బ్రహ్మాస్మి అని వేదమంత్రం ఉపనిషత్తులు చెప్పినాయో దాన్ని నీకు స్పష్టంగా నిరూపించినటువంటి మహనీయుడు ఆదిశంకరుడు. నువ్వు బ్రహ్మమై ఉన్నావు, నీ అంత గొప్పవాడి ప్రపంచం అహంకారం స్థాయిలో కాదు. అది
నీ యొక్క లోపల ఉండేటటువంటి చేతనను బయటికి తీసేటటువంటి ప్రయత్నం శంకరుడు చేశాడు. వేదం ఏదైతే మనుర్భవ అని చెప్పిందో ఆ మనుర్భవ అనే మాటను అద్వైతం ద్వారా నీ నుంచి పలికించాడు శంకరుడు. అన్నింటినీ పక్కకు తప్పించాడు. ఇది కాదు ఇది కాదు ఇది కాదని. ఉపనిషత్తులు నేతి 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 అంటున్నాయి కదా, నా ఇవి కావు 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 అంటున్నాయి కదా. ఆ కావు అనేటటువంటి దాన్ని ఆయన సిద్ధాంత రూపంలోకి తీసుకొని వచ్చి ఈ దేశంలో ఆధ్యాత్మికవాదాన్ని కాపాడాడు, బౌద్ధం నుంచి ఇంకా చెప్పాలంటే. మరి అంత మాత్రాన ఆయన బ్రహ్మవాది, పరతత్వం తప్ప ఇంకేం మాట్లాడలేదు, నిర్గుణ భావంలో ఉన్నాడని అనుకోవచ్చు. మరి శంకరుడు రాసినటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలు దేవతారాధన చేసేటప్పుడు ఆయన మర్చిపోయే ఆ స్తోత్రాలు స్తుతి చేశాడు కదా. ఏ దేవతను తీసుకోండి మీరు, ఆయన చెప్పినటువంటి స్తోత్రాలలో ఒక పదం తీసి ఈరోజు వరకు కూడా ఇంకోడు రెండో పదం పెట్టేటటువంటి వ్యవస్థ లేదు. అంత పొయిటిక్ ఎట్లా రాయగలిగిండు అంటే ఆ దేవతను చూసి పరవశించిపోయిండు. ఆయన కేదార్నాథ్కు పోయినా, బద్రీనాథ్కు పోయినా, అంగం హరే పులకభూషణ మాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల అని లక్ష్మీదేవి వర్ణన ఎంత బాగా చేశాడు ఆయన. అంటే ఇట్లా ప్రతి స్తోత్రంలో ఆయన గొప్పతనం కనిపిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే దాంట్లో గొప్పతనం కనిపిస్తుంది. ఏది చెప్పినా శంకర్ ఆఖరికి నారాయణుని మీద చాలా గొప్పగా చెప్పాడు ఆయన. అవును, ఇప్పుడు నేను అంటే సగుణ నిర్గుణ పద్ధతులకు ఆయన ఒక కేంద్ర బిందువుగా నిలిచాడు. తర్వాత మీరు అన్న శైవం వైష్ణవం కూడా ఆయన దృష్టాంత నారాయణ 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 అన్నాడు. ఆయన పాలభాగం మీద ఆయన త్రిపుండ్రాలను ధరించాడు. బ్రహ్మ విష్ణు మహేష్ ఈ మూడు ఈ ఏవైతే పాలభాగం మీద పెట్టుకునేటటువంటి ఈ త్రిపుండ్రాలు ఉన్నాయో బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పారు. దాన్ని త్రిపుండ్రం ద్వయరంధ్రేషు గణేశచ్చ కుమారచ్చ అని చెప్పింది తంత్రం. అంటే మధ్యలో ఉండే స్థలాలను గణేశుడు కుమార్ అయితే ఈ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక చెప్పాడు. అలాంటి ఆ దర్శనం ఆయన చేసి నోటి నుంచి మాత్రం ఎప్పుడు నారాయణ నారాయణ, ఆయనకు ఆ భేదం లేదు. అక్కడ కంచిలో అమ్మవారు కనిపిస్తుంది మీకు, అక్కడ పోతే ఆయన ఎక్కడెక్కడ నార్త్ ఇండియాలో పోతే దేవీతత్వాన్ని ఆయన మేల్కొల్పాడు, ఓ చోట పోతే నారాయణ తత్వాన్ని మేల్కొల్పాడు. నేను ఒక చాలా కీలకమైన ఒక అంశం ఉంది సార్ ఇందులో. ఇప్పుడు మీరు చెప్తుందంతా కూడా శంకరాచార్యులు ఒక ఇంక్లూజివిటీ గురించి మాట్లాడారు. మనం ఈ భాషలో ఈ తరానికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలనుకుంటే అందరూ సమానము, అన్ని దేవతల్ని ఆరాధించే ఒక దృక్పథం ఉండాలి అని చెప్పడము. ఆయన నారాయణుని స్తోత్రం ఉంటుంది, ఆయన చేసిన భగవద్గీత భాష్యం ఉంది. ఎట్ ద సేమ్ టైం శైవానికి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు ఆయన, కనకధార స్తోత్రం రాశాడు ఆయన. అంటే కనకధార ఒక దేవతామూర్తికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వర్ణన. అదే ఇక్కడ ఏ కవి చేయలేనంత గొప్పగా చేశాడు. బ్రహ్మసూత్రాలకు ప్రతి పదం పదం పట్టుకొని బ్రహ్మతత్వం అంటే ఏంది అనేటటువంటిది ప్రపంచంలో ఏ మతం వాడు చేయనంత గొప్పగా చేశాడు. అదే సార్, ఇప్పుడు అనేది అదే ఇంక్లూజివిటీ ఒకటి, అంటే అందరూ ఒకటి అనే ఒక భావన ఒకటి, అన్ని దేవతల్ని ఆరాధించే ఒక భావన ఒకటి. ఇంకొక వైపు ఎక్స్క్లూజివిటీ, అదేం నెగటివ్ కూడా చూడాల్సిన అంశం లేదు కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇప్పుడు లైక్ అన్నీ కరెక్టే, నేను నా సంప్రదాయము నాది ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పే విధానం కూడా ఒకటి, అది కూడా ఈ దేశంలో చెల్లుబాటు అయిందే కదా, ఈ సనాతన ధర్మంలో ఉన్నదే కదా. సో ఇప్పుడు నేను చిన్నజీయర్ స్వామి వారి వ్యాఖ్యలు లేదా శంకరాచార్యుల గురించి మాట్లాడిన విధానం, శంకరాచార్యుల ఫిలాసఫీ విషయంలోనో వాటి విషయంలోనో చిన్నజీయర్ స్వామి నెగటివ్గా మాట్లాడినట్టుగా అయితే నాకు అయితే విజువల్ కనబడింది, ఎక్కడ లేదు. కానీ ఆయన మాట్లాడుతున్న దాంట్లో కనపడుతుంది ఏంటంటే శంకరాచార్యుల ప్రస్థానము, అద్వైతము, ఆ సిద్ధాంతం జోలికి వెళ్ళలేదు ఆయన. తను అనుకున్న వైష్ణవ సంప్రదాయం లేదా వైష్ణవానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఇందులో గొడవ అంతా ఏంటంటే ఆయన తను అనుష్ఠిస్తున్నటువంటి ఆ సంప్రదాయాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నారు అన్నవరకే ఆగాల, లేదు ఆయన ఇంకొక దాన్ని విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇందులో ఒక అమికబుల్గా ఎవరైనా ఒకళ్ళు జోక్యం చేసుకుని ఒక దీని గురించి మాట్లాడాలని అనుకోవాలా స్వామివారు? ఎందుకంటే సార్ ఒక చిన్న దీని లాజిక్ ఉంది యాక్చువల్లీ. ఇంతకుముందు మనం భద్రాచలం ఆలయం విషయంలో కూడా ఇదే చర్చ, నేను ఇంతకుముందు వేరే ఛానల్లో భారత్ టుడేలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చను చేశాను. శైవానికి సంబంధించి అద్వైతము, విశిష్టాద్వైతము, ఈ రెండింటికి సంబంధించిన వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడాను. ఎప్పుడు కూడా దీంట్లో ఈ చర్చలో శైవమా వైష్ణవమా లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకోటి వస్తే మధ్వాచార్యులకు సంబంధించిన సంప్రదాయం అదొకటి ఉంది. సో ఇట్లాంటి సంప్రదాయాల మధ్య విభేదాల గురించి చర్చ కంటే కూడా వాళ్ళ ఎక్స్క్లూజివిటీకి సంబంధించినటువంటి అంశంగానే దాన్ని పరిగణిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఎందుకంటే మనం అంతా ఒకటి, మన హిందూ ధర్మము సనాతన ధర్మం బటెంగేతో కటెంగే అనే మాట నేను నమ్ముతున్నాను డెఫినెట్. ఒక విషయం ఉంది సాయి గారు, సనాతన ధర్మం అనేటటువంటిది అందరు అంగీకరించేదే, ఎందుకంటే అది వేదం నుంచి వచ్చినటువంటి మాట కాబట్టి దాన్ని అంగీకరించారు. కానీ వాళ్ళు ఏ వైష్ణవ పీఠమైనా లేదా ఇంకో శైవ పీఠమైనా ఇంకో దాన్ని గొప్పగా
వర్ణించడం అనేటట్టు వాళ్ళ నోట్లోంచి చాలామంది నుంచి రాదు, మనం ఆశించకూడదు అది నిజంగా చెప్పాలి. అయితే ఇక్కడ స్వామివారు కూడా సంయమనం పాటించాలి. ఆ సంయమనం ఏంటంటే ఇట్లాంటి ఒక శాస్త్ర చర్చ నువ్వు చేయాలనుకున్నప్పుడు దాన్ని మాట్లాడాల్సింది ఈ పబ్లిక్లో కాదు. ఇది అవును, అంటే దీన్ని మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు, దీన్ని మాట్లాడిన వ్యవస్థలు వేరే ఉన్నాయి. అంటే వారికి మనం చెప్పదగినలమా కాదా అనేది పక్కన పెట్టండి, కానీ ఈ మాట్లాడడానికి కావాల్సినటువంటి వేదిక అది కాదు. అక్కడ విశిష్టాద్వైతము, ఆ రామానుజుని యొక్క గొప్పతనము, దాని యొక్క తత్వము, విశిష్టాద్వైతంలో ఉండేటటువంటి ఆ స్వీకరణ గుణము. ఆయన రామానుజుడు గోష్ఠిపూర్ణులు గురువై ఉంటే ఆ తిరుకోష్టియార్ దేవాలయం పైకెక్కి మొత్తం అందరికీ ఓం నమో నారాయణ మంత్రం చెప్తాను ఒక విప్లవానికి శ్రీకారం చుట్టిండు కదా. మతం ఎప్పుడు ఏముంటుందంటే ప్రతిదానికి అడ్వాన్స్గా ఉంటుంది. అంటే బౌద్ధములో ఏవైతే విస్మరణకు జరిగి జాతి పాడవుతుంది అనగానే శంకరుడు వచ్చి తన యొక్క బ్రహ్మవాదముతోటి అద్భుతమైనటువంటి పని చేసి బౌద్ధాన్ని ఆపేసిండు. అంటే దాని నుంచి జరిగేటటువంటి పరిణామాలను ఆపాడు. దాంట్లోకి వెళ్ళి అద్వైతంలో ఉండి ఇంకా విశిష్టమైనటువంటి భావనను ఆనాడు మళ్ళీ అవసరం పడ్డది కాబట్టి రామానుజుడు స్వీకరించాడు ఒక 1000 ఏళ్ల కింద. అంటే అప్పటికే మెల్లమెల్లగా దేశం పరాయి పాలనలోకి వస్తూ ఉంది, విదేశీ దండయాత్రలు మొదలైనవి. అప్పుడు జనాలకు అందరికీ ఏం అవసరం వచ్చిందంటే విగ్రహారాధన, ఈ విగ్రహంలో ఉండేటటువంటి తత్వము, దాని చుట్టూ జనాలు తిరగాల్సినటువంటి అవసరం ఉందనే ఒక చారిత్రక అవసరాన్ని, అట్నే కుల సంస్కరణను, జాతిని మొత్తం ఏకం చేయాలనే కుల సంస్కరణ రామానుజునికి అవసరం పడ్డది. కాబట్టి రామానుజుడు ఏం చేశాడు, వెంటనే దాన్ని విశిష్టాద్వైతం పేరుతో దాన్ని అద్భుతమైనటువంటి పని చేశాడు. తర్వాత నింబార్కుడు వచ్చాడు, తర్వాత మాధ్వాచార్యులు వచ్చారు. ఇట్లా ఈ సిద్ధాంతాలు అనేటువంటి సిద్ధాంతం రోజు బదలుతాయి అని హిందీలో ఒక మాట ఉంది. సిద్ధాంతాలు రోజు మారుతూ ఉంటాయి. అంటే వాటికి ఒక ఐన్స్టీన్ సమయంలో ఒకటి వచ్చింది, న్యూటన్ సమయంలో ఒకటి ఉంటుంది, ఆర్కిమిడిస్ టైంలో ఇంకోటి ఉంటుంది. అట్లనే ఇవి సిద్ధాంతాలు అనేది ఆధ్యాత్మికంలో కూడా మారుతుంటాయి. ఒక సిద్ధాంతం ఒకటి లాగా ఉండాలని రూల్ ఉండదు నీకు. అయితే దీనికి మూలం ఒకటి ఉంటుంది. ఆ మూలం భారతదేశంలో ఏంటంటే సనాతనం అనే పేరుతో పిలిచేటటువంటి వేద భావన. వేదము నీకు ఏది ప్రబోధించిందో దాన్నే నీ మతంగా చెప్పగలగాలి నువ్వు. అంటే నువ్వు చెప్పేటప్పుడు వేద భావన దెబ్బతినకూడదు. నువ్వు శంకరుని తీసుకోండి, మీరు విష్ణు సహస్రనామానికి ఆయన భాష్యం రాసినా, లేదా భగవద్గీతకు రాసినా, పతంజలి యోగ సూత్రాలకు రాసినా, లేదా బ్రహ్మసూత్రాలకు రాసినా, ఏదానికైనా రాయనియండి. ఆయన ఒకవేళ దేని తీసుకున్నా ఆయన వేదానికి లింక్ చేస్తాడు, దాన్ని ఫండమెంటల్కు లింక్ చేసి చెప్తాడు ఆయన. దాన్ని విస్మరణ చేయలేదు ఆయన. అట్లా విస్మరణ అంటే ఈవెందో ఆయన ఒక విష్ణుతత్వాన్ని చెప్పాలన్నా, శివతత్వాన్ని చెప్పాలన్నా, అమ్మవారి తత్వాన్ని చెప్పాలన్నా, దాని వైదిక భావనను ఆయన, దాని పదార్థం, మూల పదార్థం ఒకటే. ఎన్ని ఉదాహరణలు వేదాంతంలో ఆయన చేసినంత ఎక్సర్సైజ్ ఎవడు చేయలేదు నిజంగా చెప్పాలంటే. సరే, మనం ఎవరిని నిందించడం కాదు, వేరే వాళ్ళని ఎవరిని నిందించడం కాదు. ఇక్కడ శంకరుడు ఏం చేశాడంటే మానవ జీవితం యొక్క పరిపూర్ణత్వాన్ని చూపించాడు ఆయన. మానవ జీవితానికి ఉండేటంటే చరమ లక్ష్యం, అంతిమ లక్ష్యం ఈ ప్రపంచంలో మతపరంగా ఎవరు ఆలోచించినంత అడ్వాన్స్గా శంకరుడు ఆలోచించాడు. అది ఏమైపోయిందంటే ఇప్పుడు ఏమైపోయినామంటే మనం చిన్న చిన్న యజ్ఞాలు, పూజలు ఇక్కడనే ఆగిపోయినాం. కానీ ఈ శాస్త్ర చర్చ, బ్రహ్మసూత్రాలు వీటి వైపు పోతలేం. అంటే ఆయన ఎంత లోతుగా పోయిండు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. శంకరుడు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని చూస్తే పదము విరిచాడు ఆయన. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందో అంత లోపలికి వెళ్ళి ఆయన చర్చ చేశాడు. మరి దానివైపు పోయినకి పండితులంతా చేయాల్సిన పని అది నిజానికి చేయాలంటే. కానీ ఏమైపోయింది ఇప్పుడు అంటే ఏదో ఏ స్వామి వచ్చినా ఆ స్వామి రావడం, ఎక్కడో పూజలు చేయించడం, కొద్దిసేపు యజ్ఞం చేయించడం, కొద్దిసేపు ఆ కార్యక్రమం చేయించడం, చిన్న ప్రవచనం చెప్పించడం, బయటికి వెళ్ళిపోవడం, ఇంతవరకే పరిమితమైంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నీ యొక్క మోక్ష సంబంధమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల గురించి మనం ఆలోచిస్తలేం. మరి లేకపోతే అస్తామలకుని జీవితము శంకరుడికి ఎంత గొప్ప లింకునో చూడండి. శంకరుడు ఒక పర్యటనలో ఉంటాడు, ఒక ఊరికి వెళ్తాడు. ఒక అబ్బాయికి చాలా వయస్సు ఉంటుంది, కానీ ఎన్నడూ ఎవరి నోరు తెరిచి ఒక మాట మాట్లాడు. అంటే ఇది ఒక మహిమలాగా అనిపిస్తుంది. అంటే మన దేశంలో సిస్టమ్ ఏంటంటే మహాత్ముల జీవితాలన్నీ మహిమలు చెప్పినట్టుగానే చెప్పాలి మన దగ్గర. ఎందుకంటే నీకు మహిమల్లాగా చెప్పకపోతే ఈ దేశం అర్థం చేసుకోదు. కథల్లాగా మహిమల్లాగా చెప్పకపోతే ఈ దేశానికి అది లివింగ్ రిలీజియన్ అన్నట్టు మనది. అంటే బతికి ఉన్నటువంటి నీ కళ్ళ ముందు జీవంతంగా కనిపిస్తుంది. అది అట్లనే చెప్పాలి. ఆ కథ అట్లా చెప్తేనే గుర్తుంటుంది నీకు. బ్రహ్మసూత్రము, బ్రహ్మ విద్య, వేదము, ఉపనిషత్తులు ఇవేమో నీకు లోపలికి వెళ్ళి పదాన్ని విరిచి దాని యొక్క శాస్త్ర చర్చ లోపలికి వెళ్ళి చెప్పాడు. ఇష్యూస్, ఒక మహాత్ముల జీవితాన్ని నేను తీర్చిదిద్దడానికి చెప్పేవన్నీ కూడా కథల రూపంలోనే మీకు కనిపిస్తాయి. ఆ అస్తామలకుని ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి మాట్లాడకపోతే శంకరుని చూసి మొదటిసారి మాట్లాడతాడు ఆయన. 12 శ్లోకాలు చెప్తాడు ఆయన. దాన్ని హస్తామలకీయం అని అంటారు. ఆ 12 శ్లోకాలకు
ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఇప్పటివరకు ఈ అబ్బాయి నోరు తెరవలేదు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అడుగుతారు ఆయన. అంటే అసలు నిజానికి ఏంటంటే ఆయన వాళ్ళ అమ్మ నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్తే ఆ నది ఒడ్డున ఒక తపస్సు చేస్తుంటాడు. ఆయన దగ్గర ఆ చిన్న పిల్లవాడిని పడుకోబెట్టి ఆమె నీళ్ళు తీసుకురావడానికి పోతుంది. ఈ అబ్బాయి అక్కడి నుంచి పడిపోయి చనిపోతాడు. ఎవరు ఆ స్వామి దగ్గర పడుకోబెట్టిన అబ్బాయి. అయ్యో నా అబ్బాయి చనిపోయాడని బాధపడుతుంటే ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆయన శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆయన అప్పటికే బ్రహ్మజ్ఞానంలో ఉన్నవాడు కాబట్టి అందరితో మామూలు వ్యక్తులతో ఎందుకు మాట్లాడాలని అట్లే మౌనంగా ఉండిపోతాడు ఎంతో ఏజ్ వచ్చే వరకు ఆ పిల్లవాడు. ఆయన ముసలాయన శరీరం వదిలేస్తాడు. శంకరుని చూడగానే ఒక్కసారిగా ఆయనకు ఎవరు నువ్వు అంటే ఆయన నా బ్రాహ్మణు నా క్షత్రియో నా వైశ్య నచ శూద్ర, నేను శూద్రుని గాను వైశ్యుని గాను బ్రాహ్మణుని గాను నేను దేవతను గాను యక్షుని గాను గంధర్వుని గాను అన్నీ చెప్పి ఎవరు నీవు అంటే నేను శుద్ధ బుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని అంటాడు ఆయన. ఆ 12 శ్లోకాలకు శిష్యుడు రాసినటువంటి శ్లోకాలకు చెప్పినటువంటి శ్లోకాలకు గురువైనటువంటి ఆదిశంకరుడు దానికి భాష్యం రాశాడు. భాష్యం రాస్తే నా శిష్యుడు ఇలా అన్నాడు అనలేదు ఆయన. ఆచార్యుల వారు అస్తామలకు ఈడు ఇలా అంటున్నారు అని అన్నాడు ఆయన ఆ భాష్యంలో. ఎంత గొప్ప మనసు ఉండాలో గురువు కాలంలో అట్లా ఉండాలంటే అంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాడు ఆయన. నీకు అక్కడ వైష్ణవ దేవి నుంచి మొదలు పెడితే ఇక్కడ కింద వరకు ఎన్ని దేవాలయాలు ఇలా మనం పూజలు చేసుకుంటున్నామంటే ఆయన చలవా. ఎన్ని దేవాలయాలను ఉద్ధరించాడు, ఎన్ని చోట్ల ఎన్ని దాదాపు ఆయన 140 గ్రంథాలు ఉన్నాయి ఆయన సంకలన గ్రంథాలు, మామూలు పుస్తకాలు కావాలి. ఒకటొకటికి అద్భుతం. ఒక వివేక చూడమని ముందలేసుకుంటే భారతీయ వేదాంతం అంతా నీకు వివేక చూడమనిలో నిక్షిప్తం చేసిండు కదా ఆయన. ఆఖరికి శంకర చండాల సంవాదం అని చెప్పేసి నీకు పుస్తకం దొరుకుతుంది కదా. ఇంకేదో ఇట్లా ప్రతి చిన్న ఏవి కావాలంటే అవి ఈ సమాజానికి శంకరుడు ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన. అట్లాంటి మహనీయుడిని ఈ రోడ్డు మీద వ్యవహారంలాగా దీన్ని చర్చ చేయించడం మాత్రం తగదు ఎవరికైనా సరే. ఓకే రైట్. చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సమాజానికి, లేదంటే ఇప్పుడున్న సామాన్య ప్రజలకి కావచ్చు, ఇప్పుడు ఈ చర్చను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కావచ్చు? అంటే మహాత్ములు ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో కొన్ని పనులు చేయడం కోసం వస్తారు. శంకరుడు సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చినటువంటి పరమశివుడే అని చెప్పారు. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక అని. సాక్షాత్తు కైవల్య నాయకుడైనటువంటి ఆ శంకరుడే భూమి మీదకి నడుచుకుంటూ వచ్చి ఇన్ని పనులు చేశాడు అని ఆయన గురించి చెప్పేటటువంటి మాట. మరి మహాత్ములు వాళ్ళ జీవితాలలో కొన్ని గొప్ప పనులు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు చిన్నజీయర్ స్వామి ఉన్నారు. నిజంగా చెప్పండి, ఒక 40 ఏళ్ల కింద వరకు తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడైనా జీయర్ పీఠాలు అనేటివి ఉన్నాయా అన్న సంగతి కూడా తెలియదు కదా. ఈయన వచ్చిన తర్వాత మహాత్ముడు, ఈయన గొప్పవాడైన ఎప్పుడైతే అవుతాడో ఆ పీఠము దాని యొక్క వ్యవస్థ అంతా సమాజంలోకి వస్తుంది. ఒక పెద్ద సిస్టమ్గా మారిపోయింది అది. మొన్నటి వరకు ఎవరికి 40-50 ఏళ్ల కింద వరకు పెద్దవాళ్ళు ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళకి తప్ప ఎవరికి జీయర్ పీఠాల గురించి తెలియదు కదా ఆ రోజు. అంటే చాలా తక్కువ మందికి తెలుసు అది. పెద్ద జీయర్ గారు వెళ్ళి ఆయన తమిళనాడులో పెరియార్ రామస్వామి రామాయణం మీద విపరీతమైనటువంటి దూషణ చేసి రామాయణానికి వ్యతిరేకంగా పుస్తకం రాసి సత్యరామాయణం రాసి దాని రాముని విగ్రహాలను కాల్చివేసి వినాయకుని విగ్రహాలను బజార్లకు తీసుకొచ్చి పాడు చేస్తే ఇదే పెద్ద జీయర్ స్వామి తమిళనాడుకు వెళ్ళి ఆయన రామాయణం సంబంధించినటువంటి రథయాత్ర లాంటివి చేశాడు. ఆయన చేసి ఆయనే ఒక చోట ఎక్కడైతే అది చేసినారో అక్కడనే ఆయన రాముని యొక్క పట్టాభిషేకం లాంటిది ఒక కార్యక్రమం చేసి వచ్చినట్టు నాకు చదివాను నేను అది. అంటే మరి ఆ స్థాయిలో అప్పుడు అంత కొద్ది మందికి మాత్రమే పరిమితం ఉన్నది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చిన్నజీయర్ స్వామి పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు కదా. అంటే ఏంది, వైష్ణవులకు ఒక గొప్ప కేంద్రంగా అది మారింది. ఎప్పుడైతే ఒక మహాత్ముడు అనే వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారో వాళ్ళు ఎంతో కొంత ప్రభావం సమాజం మీద వేస్తారు. వాళ్ళ యొక్క వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క సామర్థ్యము, వాళ్ళ యొక్క సాక్షి లోపల ఏదైతే ఉంటుందో ఆ చేతన ఎట్లా పనిచేయించాలో వాళ్ళతో అట్లా పనిచేయిస్తుంది. ఒకనాడు వేదము కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ 3 భాగాలుగా ఉన్నటువంటిది. కేవలం కర్మకాండనే గొప్పది అన్నప్పుడు బుద్ధుడు వచ్చేసి ఇదే సనాతన ధర్మం యొక్క వెలుగులో ఈ కర్మకాండ మాత్రమే సరైనటువంటిది కాదు, మనిషి యొక్క అంతర్ముఖుడై ప్రయాణం చేయాలి, అంతఃకరణాన్ని కదిలించేటటువంటి పని చేయాలి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి 4టిని కదిలించాలని బుద్ధుడు వచ్చాడు. మళ్ళీ అది దాది విపరీత దూరంలోకి వెళ్ళిపోయింది. బుద్ధుడి మాయావాదం ఆయన చెప్పినటువంటి ఈ సూత్రాలన్నీ ఉడక మన వైదికమైనటువంటివి కదా. అవన్నీ ధ్యానం కానీ ఆయన చెప్పినటువంటి పేర్లు కానీ సన్యాసం కానీ తపస్సు కానీ ఇవన్నీ కూడా
వైదికమైనటువంటిది కదా. బుద్ధుంది కూడా మళ్ళీ ఎక్కువైపోయింది. అంటే బుద్ధుని తర్వాత ఎప్పుడైతే అనుయాయులు వచ్చారో వాళ్ళే ఎక్కువ చేశారు. అప్పుడు శంకరుడు వచ్చాడు. శంకరుడు వచ్చి ఈ ధర్మానికి అప్పటివరకు పాషండ మతాలు, తంత్ర విద్యలు, వామాచారము దేశమంతా ప్రబలిపోయి మనుషులంతా వైదిక పద్ధతులను నిరాకరించే స్థితిలో ఉన్నప్పుడు శంకరుడు వచ్చి ఏం చేశాడు, 72 పాషండ మతాలను ఖండించి పంచదేవత ఆరాధన స్పష్టం పంచాయతనం పేరుతోటి చేసి 4 వైపుల 4 చతురామ్నాయ మఠాలను స్థాపించి ధర్మం యొక్క మూల స్థానం ఇక ఈ మఠాల ద్వారా జరగాలి, వీళ్ళ వెలుగులో ధర్మం యొక్క విలువ తెలవాలి, వేదం యొక్క జ్ఞాన ప్రసారం ఇక్కడ నుంచి జరగాలని శంకరుడు చెప్పిపోయాడు. తర్వాత రామానుజుడు వచ్చాడు, తర్వాత మధ్వాచార్యులు, తర్వాత నింబార్కుడు. ఇట్లా ఇప్పటికి ఎంతమంది స్వామీజీలు దేశంలో వచ్చలేరు. ఎంతో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కదా. లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో పనులు చేస్తున్నారు కదా. వాళ్ళేమో అవతారం అని చెప్పట్లేదు కదా. సాక్షాత్ శంకరుడు అవతారమే అని చెప్పింది దేశం. కాబట్టి మనము ఒక సున్నితమైన అంశాలను మనం ఎప్పుడైతే దాని గురించి మాట్లాడాలంటే ఏ స్థాయిలో మాట్లాడాలి, ఎవరితోటి మాట్లాడాలి, ఎక్కడ చర్చ జరగాలి. శంకర పీఠాలను శంకరుడు స్థాపించిండా లేదా అనేది కుంభాభిషేకంలో కూర్చున్న వాళ్ళ ముందు మాట్లాడడం, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది కాదు కదా. దాన్ని మాట్లాడాల్సింది ఎక్కడంటే ఒక శాస్త్ర చర్చ చేద్దాం, ఇది ఇట్లా జరగలేదు, ఇట్లా ఉంది, లేదా విశిష్ట అద్వైతం గొప్పదా అద్వైతం గొప్పదా అని చెప్పడానికి ఒక చర్చ జరగాల. మరి తిక్కన లాంటి వాడు హరిహరాద్వైతాన్ని నిలబెట్టడానికి పనిచేసిండు కదా. కరెక్ట్. శివకేశవ భేదం ఉండొద్దని మీరు ఇందాక చెప్పినటువంటి మంత్రాలు ఎన్నో సంధ్యావందన మంత్రాల్లోనే శివకేశవుల భేదం ఉండకూడదని ఉన్నది. కాబట్టి వేదమే స్పష్టంగా చెప్పింది. నారాయణ మంత్రము, నమశివాయ మంత్రం 2 వేదం నుంచి గ్రహించినటువంటి మంత్రాలు ఇవి. అన్ని కులాల వాళ్ళు ఆరాధన నుంచి ఈరోజు వరకు జపం చేస్తూనే ఉన్నారు, వాటితో ఆరాధన చేసుకుంటున్నారు, తప్పేమీ లేదు. అంటే ఇట్లాంటి సున్నితమైన అంశాలు మతపరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అందరూ జాగ్రత్త పాటించాలి. స్వామివారిని కూడా ఇష్టం వచ్చినట్టు నిందించేటటువంటి వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఫేస్బుక్లో. అది కూడా మంచిది కాదు. అంటే 2 వైపుల నుంచి సంయమనం పాటించాలి. ఇప్పుడు ధర్మం యొక్క మూలతత్వం మనం అర్థం చేయించాల్సినటువంటి సమయం ఇప్పుడు ఉన్నది. ఈ టైంలో ఇట్లాంటి అనవసరమైన వివాదాలకు ఎవరు తావియొద్దని మాత్రం నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కరయ్య గారు. చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు. నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో భాస్కరయ్య గారి వ్యాఖ్యలు చాలా కీలకము. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఇందులో ఇది పండితోత్తములు వాళ్ళు చేయవలసినటువంటి చర్చలు ఇవి. నిజానికి ఒక సామాన్యులుగా మనకు ఇబ్బంది కలగవచ్చు, లేదా చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన మాటల వల్ల నొచ్చుకొని ఉండవచ్చు, మన అభిప్రాయాలు ముఖ్యంగా మన మనోభావాలు హర్ట్ అయి ఉండవచ్చు, ఇవన్నీ కావచ్చు కాక. బట్ పండిత చర్చ అంటే ఆ వేదిక పైన చిన్నజీయర్ స్వామి వారు అలాంటి సందర్భంలో అలాంటి వ్యాఖ్య చేయడం అనేది సముచితం కాదు అన్న అభిప్రాయం ఒకవైపు వస్తోంది. ఎట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఇమీడియట్గా యతీశ్వరులని లేకపోతే పీఠాధిపతుల్ని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే విధానం కూడా సరైంది కాదు. సో ఈ రెండిని మనం సమన్వయపరుచుకోవాలి. సనాతన ధర్మ మూలం ఇందాక భాస్కర్ గారు చాలా చక్కగా చెప్పారు. వైదిక మూలాలు ఏదైతే ఫండమెంటల్స్కి అనుగుణంగా మనం వ్యవహరిస్తేనే ఈ సనాతన ధర్మం మనగలుగుతుంది. ఇప్పటికే విధర్మీయులు అనేక మంది ఈ సనాతన ధర్మంని ఆచరిస్తున్నటువంటి వాళ్ళలో విభేదాలు రావాలని, చీలికలు రావాలని ఇప్పటికే కులాల ప్రాతిపదికన మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు శైవము, వైష్ణవము ఇలాంటి పేరిట ఒక మతాల మధ్య చిచ్చొచ్చే పరిస్థితి కూడా వస్తున్న టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ చైతన్యవంతంగా బిహేవ్ చేయాలి. సో కొంత బాధ్యత కూడా మనపైన ఉంది అనేది భాస్కర్ రావు గారి సందేశం. వీటితో ఖచ్చితంగా నేను కూడా ఏకీభవిస్తున్నాను. అండ్ మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.